వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న రికార్డు స్థాయికి చేరుకున్న బంగారు ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం పసిడి కొనాలని భావిస్తున్న వారికి పెద్ద ఊరట లభించింది. మరి ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి? ఈ తగ్గుదలకు కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారు ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2070 తగ్గి ప్రస్తుతం 1,45,910 వద్ద కొనసాగుతుంది. అలాగే నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారు ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ధర 1900 తగ్గి 1,33,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇటీవల వరుసగా పెరిగిన ధరలతో పోలిస్తే ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా 5,000 మేర తగ్గి ప్రస్తుతం 2,50,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇటీవల వెండి ధరలు కూడా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ధరలు తగ్గడం పెట్టుబడిదారులు, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న మార్పులు, అమెరికన్ డాలర్ మారక విలువలో హెచ్చుతగ్గులు, అలాగే పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం వంటి అంశాలు బంగారు, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా విలువైన లోహాల ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే కొన్నిసార్లు ఒక్క రోజులోనే భారీ పెరుగుదల లేక తగ్గడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రంలోని నగరాలు, జిల్లాలో బట్టి బంగారు ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, జ్యువెలరీ షాపుల మేకింగ్ ఛార్జీలు వంటి అంశాల కారణంగా ధరలు కొద్దిగా మారవచ్చు. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు సమీపంలోని జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను ఒక్కసారి నిర్ధారించుకోవడం మంచిది. మొత్తానికి బంగారు, వెండి ధరల్లో నమోదైన ఈ భారీ తగ్గుదల కొనుగోలుదారులకు అనుకూల పరిణామంగా మారింది. ముఖ్యంగా రాబోయే పెళ్లిళ్లు, శుభకార్యాలకు లేదా పెట్టుబడి కోసం పసిడి కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో ధరల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.